ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఎప్పటి నుంచి చిరంజీవి గారంటే ఇంత అభిమానం మీకు? వీరాభిమాని అనే కంటే భక్తుడు అనేది అత్యంత ఇష్టమైన పదం. అదే ఎందుకు ఎప్పటి నుంచి ఇంత అభిమానం మీకు? మంచి దొంగ పిక్చర్ నుంచి చిరంజీవి గారికి నేను అభిమానిగా మారాను. చిరంజీవి గారిని ఎప్పుడైనా కలిసిరా మీరు? ఈవెన్ ఒక 100 times అబోవ్ కలవచ్చు. నేను చిరంజీవి గారు ఎదురుకుంటే అది అద్భుతం, అంతే. ఇలా చూస్తూ ఉంటాం. సేవా కార్యక్రమాలు చేయాలి, బ్లడ్ డొనేషన్ చేయాలి అన్న థాట్ ఎట్లా వచ్చింది? ఎవరికి ఏ ఆపద వచ్చినా సుధా ఆపద సమయంలో రక్తం వచ్చిందంటే చిరంజీవి అభిమానే గుర్తుకొస్తాడు. బండి సంజయ్ గారు ఉన్నారు. చిరంజీవి గారు అంటే ఇష్టం. చిరంజీవి గారు సినిమాలు చూస్తారు. ఇలా తిరుగుతూ ఉంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉండింది? మేడం, చిరంజీవి గారు ఒకటే చెప్తారు, మీ కుటుంబాలు మీ పిల్లలు మీరు హ్యాపీ ఉండాలి. ఫ్రీ టైంలో ఉంటుందో సమాజ సేవకు కేటాయించదు. చిరంజీవి గారు మిమ్మల్ని గుర్తుపడతారా? పేరు పెట్టి తెలుసు. నేను ఈరోజు భగవంతుని దయ వల్ల 5 ఏళ్ళు తింటున్నా అంటే నాకు చిరంజీవి గారు పెట్టిన భిక్ష. మీరు ఇట్లా చారిటీ కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీ ఫ్యామిలీ ఏమంటారు? హ్యాపీ ఫీల్ అవుతుంది మేడం. మీ పేరెంట్స్? పేరెంట్స్ చిన్నప్పుడు చనిపోయారు మేడం. అంటే తల్లిదండ్రులు జన్మించారు, నాకు బతుకు తెరిచి నాకు లైఫ్ సెటిల్ చేసింది భగవంతుని దయ వల్ల చిరంజీవి గారు మేడం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉదయశ్రీ. అసలు చిరంజీవి గారిని అభిమానించని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? ఆయనకి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అభిమానులు అంటే కొంతమంది ఆయన బర్త్డే రోజు హడావిడి చేస్తూ ఉంటారు, ఆయనకి ఇంకేమైనా స్పెషల్గా సినిమాలు రిలీజ్ అయితే అప్పుడు హడావిడి చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది వీరాభిమానులు ఉంటారు, వాళ్ళు ఆయన పేరు మీద ఎన్నో చారిటీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాంటి వీరాభిమానుల్లో ఒకరు ఇప్పుడు మనతో ఉన్నారు. వెంకటేష్ గారు కరీంనగర్ నుంచి. ఆయన వీరాభిమాని మాత్రమే కాదు, చిరంజీవి తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత ప్రెసిడెంట్. సో ఆయనతో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం. యా, సూపర్ అండి, థ్యాంక్ యూ. సో వీరాభిమాని చిరంజీవి గారికి ఎందుకండి అంత అభిమానం? ఎప్పటి నుంచి చిరంజీవి గారు అంటే ఇంత అభిమానం మీకు? వీరాభిమాని అనే కంటే భక్తుడు అనేది అత్యంత ఇష్టమైన పదం. ఎందుకంటే చిరంజీవి గారు మా దృష్టిలో దేవుడు. మేము ఒక భక్తులు. ఆయన అంటే ప్రాణం ఇస్తారు మీరు? ప్రాణం ఇస్తాం. ఆయన కోసం ఏమైనా చేస్తేందుకు రెడీ, ఆయన కోసం అవసరం ప్రాణం ఇచ్చేందుకు రెడీ. చిరంజీవి గారు అంటే అంత. అదే ఎందుకు ఎప్పటి నుంచి ఇంత అభిమానం మీకు? నేను ఇంచుమించు 1988 నుంచి మంచి దొంగ పిక్చర్ నుంచి చిరంజీవి గారికి నేను అభిమానిగా మారాను. వ్యక్తిగతంగా ఆయనను ఆరాధించడం స్టార్ట్ చేశాను. ఇప్పటికి స్టిల్ చిరంజీవి గారు అంటే ఒక దేవుడు నాకు. ఇంత అభిమానిస్తారు కదా, చిరంజీవి గారిని ఎప్పుడైనా కలిసిరా మీరు? ఈవెన్ ఒక 100 times అబోవ్ కలవచ్చు. నేను ఇప్పటికి చిరంజీవి కలుస్తూ ఉంటారా ఆయన అభిమానుల్ని? అవునండి. ఓకే, అంత అభిమానించే మీరు ఫస్ట్ చిరంజీవి గారిని ఎప్పుడు కలిశారు? ఫస్ట్ కలిసినప్పుడు ఆ ఫీల్ ఎట్లుంది మీకు? మేబీ 94, 93 కావచ్చు. చిరంజీవి గారిని కలిసినప్పుడు నేను ఆయన చూస్తూ ఇట్లా చూస్తూ ఉండిపోయా. ఫోటో దిగేందుకు మనం అప్పుడు వరుసగా వస్తుంటే సుతా ఇలానే రండి రండి అని అన్న ఇలానే చూస్తుంటూ పోయినా చిరంజీవి గారిని. ఇప్పటికి కూడా చిరంజీవి గారు ఎదురుకుంటే అది అద్భుతం, అంతే. ఇలా చూస్తూ ఉంటాం. చిరంజీవి గారికి ఎంతో మంది అభిమానులు. అంతమంది అభిమానుల్లో మీకు ఆయన్ని కలిసే ఛాన్స్ ఎట్లా దొరికింది? చిరంజీవి గారి అభిమానుల మేమైనా కొద్దిగా సోషల్ యాక్టివిటీస్లో చాలా స్ట్రాంగ్గా ఉంటూ ఆర్గనైజేషన్ పరంగా మేము బిల్డప్ చేస్తున్న క్రమంలో మా గురువు గారు రమణం స్వామినాయుడు గారు మాకు అంటే గుడికి ఒక దేవునికి భక్తునికి మధ్య పూజారి లెక్క మాకు ఒక గుర్తింపు అంటే ఇచ్చి లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసి ఈరోజు మేము చిరంజీవి గారికి ఇంత దగ్గర తందుకు ముఖ్య కారణం మా గురువు గారు అఖిల భారత చిరంజీవిత వ్యవస్థాపక అధ్యక్షులు స్వామినాయుడు గారే. స్వామినాయుడు గారు ప్రతి ఒక్కరిని ప్రతి జిల్లాలో ఎవరైతే ఆర్గనైజేషన్ పరంగా ఉన్నారో వాళ్ళను
వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ వెన్నుదన్ను నిలుస్తూ ఆర్గనైజేషన్ పరంగా బిల్డప్ చేసే విధంగా తను అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళని కాపాడుతూ ఉంటారు ఇప్పటికీ. యాక్చువల్గా అభిమానులు ఎట్లా ఉంటారంటే వేరే వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు అంటే చిరంజీవి గారి సినిమాలతో కంపేర్ చేసుకొని వేరే వాళ్ళని విమర్శించడము అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఆయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు విపరీతమైన హడావిడి చేస్తూ ఉంటారు. కానీ మీరు వాటితో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఎట్లా మీకు ఇలా సేవా కార్యక్రమాలు చేయాలి, బ్లడ్ డొనేషన్ చేయాలి అని ఎప్పటి నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇప్పుడు వారోత్సవాలు అంటున్నారు కదా, సో వారోత్సవాలు అని చెయ్యాలి అన్న థాట్ ఎట్లా వచ్చింది? ముఖ్యంగా అంటే చిరంజీవి గారు ఫస్ట్ అంటే వేరే హీరోల సినిమాలు వచ్చినా ఏదొచ్చినా చిరంజీవి గారు ఒక క్రమశిక్షణ నేర్పారు అభిమానికి. తను ఎవరైతే హీరోలను కానీ ఎటువంటి కానీ ఎలా ప్రోత్సహిస్తారో మా జిల్లా కేంద్రాల్లో కూడా సినిమాలు ఏది పడ్డా సుతా అంటే ఒక పెద్దన్న పాత్ర లెక్క ఇక్కడ చిరంజీవి గారు పెద్దన్నలు ఎలా ఉన్నారో మా జిల్లా కేంద్రంలో కూడా మిగతా అభిమాన సంఘాల నాయకులు కానీ వేరే హీరో అభిమానులు కానీ కలిసిమెలిసి క్రమశిక్షణగా అంటే వారికి మేము కూడా పెద్దన్న లెక్క, అన్న ఇది సంగతి, అన్న ఇది పర్మిషన్, అన్న ఇట్లా ఎట్లా వేయాలి అనేది మాకు సలహాలు అడిగితే మేము వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ ఆర్గనైజేషన్ పరంగా వాళ్ళకు కూడా ఒక పెద్దన్న పాత్రగా పోస్తూ మేము కలిసిమెలిసి ఉంటాం జిల్లా కేంద్రాలల్లో. ఇదొకటి. ముఖ్యంగా ఇంకోటి చిరంజీవి గారి వారోత్సవాలు అన్నారు కదా, వారోత్సవాల కార్యక్రమాలు కూడా మాకు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో రమణ స్వామినాయుడు గారు వారి ఆదేశానుసారం మేము రోజుకొక కార్యక్రమం పెట్టుకుంటూ చిరంజీవి గారి బర్త్డే వరకు ఓ రోజు మొక్కలు నాటడము, ఓ రోజు చిరంజీవి గారి డ్యాన్స్ సంబంధించినది ఒకటి, ఓ రోజు పాటల పోటీలు, ఓ రోజు అన్నదాన కార్యక్రమాలు, ఓ రోజు రక్తదాన కార్యక్రమాలు, అనాథలక ఉంటే వారికి సేవా కార్యక్రమాలు, వాళ్ళకి ఏదైనా మా తరపున ఇచ్చే సహాయ సహకారం చేస్తూ ఉంటామండి వారోత్సవాలలో. ఓకే. అంటే కేవలం ఇప్పుడు ఆయన బర్త్డేకి సినిమాలు రిలీజ్ అయినప్పుడు అప్పుడే చేస్తూ ఉంటారా చారిటీ కార్యక్రమాలు? మామూలు టైంలో కూడా చారిటీ కార్యక్రమాలు చేస్తారా? 365 days నడుస్తూనే ఉంటుందండి. ఎవరికి ఏ ఆపద వచ్చినా సుధా ఆపద సమయంలో రక్తం వచ్చిందంటే చిరంజీవి అభిమానే గుర్తుకొస్తాడు. ఏ జిల్లా కేంద్రం ఏ పట్టణ కేంద్రం ఉందంటే మాకు బ్లడ్ అవసరం ఉందంటే చిరంజీవి గారు అభిమానికి కాల్ చేస్తే వితిన్ ½ అవర్ లోపు వాళ్ళకి బ్లడ్ అరేంజ్ అవుతుంది. రెగ్యులర్ సేవా కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. ఏ ఆపద వచ్చినా సుతా మెగా అభిమానులు అనేది వాళ్ళ బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా సహాయ సహకార కార్యక్రమాలు చేసేందుకు రెడీ ఉంటారు మేడం ఎప్పుడు. ఓకే. ఆల్ ఓవర్ ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత ప్రెసిడెంట్ కదా, మీ మొత్తము మీ కరీంనగర్లో ఎంతమంది ఉంటారు మీ దాంట్లో? అంటే రిజిస్టర్డ్ ఫ్యాన్స్ ఉంటారు టోటల్. అంటే ఇప్పుడు మేడం మీరు కూడా మనకు ఇంటర్వ్యూ చేస్తారు, మీరు లోపల చిరంజీవి గారిని అభిమానించవచ్చు, మీరు చెప్పుకోకపోవచ్చు. అట్లా మాకు లక్షలాది అభిమానులు. మనం దాన్ని ఇంత అని మనం మార్కేసి మనది మనం అది చేయలేం. అంటే అభిమానం అనేది అది వెలగట్టలేంది, అది చెప్పలేదు బహిరంగంగా. చాలామంది అట్లా అభిమానులుగా చాలామంది ఉంటారు, వాళ్ళ అభిమానులు. ఇప్పుడు సపోజ్ బండి సంజయ్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు చిరంజీవి గారు అంటే ఇష్టం, చిరంజీవి గారు సినిమాలు చూస్తారు, సందర్భం వచ్చినప్పుడు అలా చాలామంది ఉంటారు. అంటే చారిటీ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటున్నాను? ఈవెన్ మాది ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయండి. తెలంగాణ రాష్ట్రానికి చూసుకుంటే 33 జిల్లాలు ఉన్నాయండి. 33 జిల్లాలలో ప్రతి మండల కేంద్రం, ప్రతి గ్రామ కమిటీలు కూడా మాకు ఉన్నాయండి. ప్రతి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి, తెలంగాణ స్థాయి, అఖిల భారత స్థాయి లెవెల్గా మాకు సిస్టమ్ అనేది పర్ఫెక్ట్ సెటిల్ అయి ఉన్నది మొత్తం అందరూ. ఈ సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుందండి? ఈ సిస్టము పైనుంచి వచ్చే ఇప్పుడు స్వామినాయుడు గారి ఆదేశానుసారం నాకు వస్తుంది, నా నుంచి జిల్లా అధ్యక్షులకు వెళ్తుందండి, జిల్లా అధ్యక్షుల నుంచి మండల అధ్యక్షులు, తర్వాత సేమ్ ఇట్లే వెళ్తుందండి. ప్రోటోకాల్ యాజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళకుండా ఏ కార్యక్రమం అయినా గ్రామ స్థాయి నుంచి మమేకమై అందరం కలిసిమెలిసి చేసుకుంటామండి యూనిటీగా. ఏం చేస్తుంటారు వెంకటేష్ గారు మీరు? నేను సోలార్ పవర్ ప్రాజెక్టు ల్యాండ్ పూలింగ్ చేస్తా అండి. సోలార్ పవర్ ప్రాజెక్టు దానికి సంబంధించింది ఇంకా 2 బిజినెస్లు ఉన్నాయండి అక్కడ కరీంనగర్లో అండి. ఓకే. సో ఈ సేవా కార్యక్రమాలు చిరంజీవి అని ఇట్లా ఆ చిరంజీవి గారని అభిమానించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకటే ఇంకా బయట తిరగడము ఇలాంటివి చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో మరి అట్లా కొంతమంది అంతా వదిలేసి కేవలం అభిమానమనే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఫ్యామిలీ పరంగా చూసుకునే వాళ్ళు లేక ఆ ఫ్యామిలీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మీ విషయానికి వచ్చేసరికి మీరు మంచిగా వర్క్ చేసుకుంటున్నారు, ఇక్కడ అభిమానిస్తూ ఉన్నారు. మరి మీరు ఇంతగా అభిమానమని మీరు ఇలా తిరుగుతూ ఉంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉండింది? మేడం చిరంజీవి గారు ఒకటే చెప్తారు, తల్లి తండ్రి ఫ్యామిలీ దెన్ ఆఫ్టర్ చిరంజీవి గారు, మీ కుటుంబాలు మీ పిల్లలు మీరు హ్యాపీ ఉండాలి. మీ ఏదైతే మీరు పని చేసుకోండి ఫ్రీ టైంలో ఉంటుందో సమాజ సేవకు కేటాయించుర్రి. పూర్తిగా టోటల్ కుటుంబాన్ని అది చేసేంత ఉండదు మేడం, కుటుంబాన్ని సుతా అది చేస్తారు. ఎందుకంటే కుటుంబంలో కూడా తల్లిదండ్రులు కూడా అభిమానిగా ఒక చిరంజీవి గారు అభిమానిగా అంటే ఆ విలువ వేరే ఉంటుంది కుటుంబంలో కూడా. ఎందుకంటే క్రమశిక్షణకు మారిపోయారు. మీరు చేసే సోషల్ యాక్టివిటీస్ బ్లడ్ డొనేషన్ కానీ ఐ డొనేషన్ కానీ చేసే సామాజిక సేవా కార్యక్రమాలు వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మా కొడుకు ప్రయోజకుడై మంచిగా చేసుకుంటుండు, సేవా కార్యక్రమాలు చేసుకుంటుండు, ఇబ్బంది లేదు.
అంటే చెడు మార్గంలో పోకుండా మంచి మార్గంలో పోతున్నారని వాళ్ళు కూడా కుటుంబం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం. ఓకే, చిరంజీవి గారు మిమ్మల్ని గుర్తుపడతారా? పేరు పెట్టి పిలుస్తాడు మేడం, గుర్తు అవునా? ఆయనతో మీకు మెమరీస్ ఏంటి ఏంటి ఏం మాట్లాడింది ఇంతకు మేడం? చిరంజీవి గారితో మెమరీస్ అంటే చాలా ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా ఏంటంటే చిరంజీవి గారు, నేను ఈరోజు భగవంతుని దయ వల్ల 5 ఏళ్ళు తింటున్నా అంటే నాకు చిరంజీవి గారు పెట్టిన భిక్షే, చిరంజీవి గారు పెట్టిన భిక్షే. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన చేసిన మేలు ద్వారానే ఈరోజు నేను ఇలా ఉన్నాను. అట్లా చాలా ఉన్నాయి చెప్పేటి. సారు పిలిచి వ్యక్తిగతంగా ఆర్గనైజేషన్ పరంగా మంచి చేస్తున్నావు, యూ గో ఎన్ మంచిది అని చెప్పి నాకు ఒకసారి కూర్చుని పెట్టి మాట్లాడి, కొన్ని చెప్పలేను కానీ అంత ఆత్మీయంగా మాట్లాడిన మాటలు అనేది నేను ఎప్పటికీ, సురేఖ మేడం చిరంజీవి గారు ఉన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయినా మేడం. అది స్వీట్ మెమరీ ఒకటి. ఓకే, ఆయన నుండి మీరు నేర్చుకున్నది ఏంటి? ఆయన చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కదా, అదొక్కటే కాదు, సినిమా మంచి యాక్టర్ ఒక్కటే కాదు, ఆయన దగ్గర చాలా చాలా మంచి గుణాలు ఉన్నాయి. సో ఆయన నుండి మీరు నేర్చుకున్నది ఏంటి? మేడం, చిరంజీవి గారు గుప్త దానాలు చేస్తారు, తెలియకుండా చాలా మందికి దానం చేసేది. ఈ టైంలో 1,50,000 ఇస్తేనే టామ్ కొట్టుకునే అంత వ్యవహారం ఉన్నది. అని చిరంజీవి గారు తెలియకుండా చాలా మందికి చేస్తారు సహాయ కార్యక్రమాలు. అట్లా నేను చూసి చాలా ఉన్నాయి. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ ప్రకారం నేను కూడా నాతో అయినంత వరకు నా ఫ్యామిలీ నేను చూసుకొని నా తరపున కూడా నేను సహాయ సహకారం అట్లా చేస్తాను మేడం. వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బంది కానీ నేను బతుకు కాక ఒక 10 మందిని బతికించేటట్టు చేస్తాను మేడం నా బిజినెస్లో. ఓకే, మీరు ఇట్లా చారిటీ కార్యక్రమాలు చేస్తుంటే మీ ఫ్యామిలీ ఏమంటారు? హ్యాపీ ఫీల్ అవుతుంది మేడం. మా మిసెస్ కూడా అంటే నన్ను కరీంనగర్ చిరంజీవి అంటారు మేడం. చిరంజీవి వెంకన్న అని అంటారు నన్ను కరీంనగర్లో. అరే ఎవరంటే పలానా వేల్పుల వెంకన్న అన్నారు, చిరంజీవి వెంకన్న అంటారు. నా ఇంటి పేరు చిరంజీవి అయిపోయింది మేడం, చిరంజీవి గారు అయిపోయింది. నా ఇంటి పేరు చిరంజీవి వెంకన్న అని పిలుస్తారు. మా ఇంటికి ఎవరు నచ్చిన ఎవరైనా తోపుడు కలిసి అరే చిరంజీవి వెంకన్న పోతుండు అంటే మా మిసెస్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ పేరెంట్స్ చిన్నప్పుడు చనిపోయారు మేడం. మా ఫాదర్ రిటైర్డ్ సింగర్ అండ్ ఎంప్లాయ్. అమ్మ నేను 5 years ఉన్నప్పుడే చనిపోయింది మేడం. వ్యక్తిగతంగా కష్టపడి దిగొస్తాయి నుంచి కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటే ఇక్కడికి వచ్చిన మేడం. చిరంజీవి గారు ఏవటి అది కూడా అంటే తల్లిదండ్రులు జన్మించారు, నాకు బతుకు తెరివిచ్చి నాకు లైఫ్ సెటిల్ చేసింది భగవంతుని దయ వల్ల చిరంజీవి గారు మేడం. నేను తినే ప్రతి రూపాయి చిరంజీవి గారు భిక్ష వల్లే. సూపర్. ఇప్పుడు వారోత్సవాలు చేస్తున్నారు కదా, ఇవి ఎక్కడెక్కడ చేస్తున్నారు మేడం? టోటల్ తెలంగాణ 33 జిల్లాలలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలలో వారోత్సవాలు జరుగుతాయి మేడం. ఓకే, ఇప్పుడు మీరు ఏవైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో అంటే అవి కావాల్సిన నీడ్ ఉన్న వాళ్ళకి తెలియడానికి ముందే ఏమైనా పబ్లిసిటీ లాగా ఉంటుంది మేడం. మేము ఒక బ్రోచర్ రిలీజ్ చేస్తాం మేడం. మేము నిన్న ఆల్రెడీ మేము బ్రోచర్ రిలీజ్ చేసాం. ఏదైతే మేము కార్యక్రమాలు అనుకున్నామో ఈ వారోత్సవాలలో ఏదైతే మేము చేయదలుచుకుందో నిన్న మేము ఆల్రెడీ రిలీజ్ చేసాం మేడం. మేబీ ఆగస్టు 3 తారీఖు నుంచి మాకు ఆటోమేటిక్గా కార్యక్రమాలు అది అందరికి పబ్లిసిటీ వెళ్ళిపోతుంది. మేము మీటింగ్స్లో పెట్టుకుంటాం అందరం కలిసి. తెలంగాణ మీటింగ్ మొన్న అయిందండి అఖిల భారత చిరంజీవితో. జిల్లా కేంద్రాలలో ఏ జిల్లా కేంద్రాల్లో కూడా మీటింగ్ అయ్యి వాళ్ళు కూడా ఏం చేయాలనేది ఒక డిసైడ్ అవుతారు మేడం. అవి అయితేనే ఉంటాయి రెగ్యులర్గా. ఓకే, అంటే ఎవరికైతే ఇప్పుడు మీ సేవా కార్యక్రమాల గురించి ఇంకొకసారి చెప్తారా? మీరు అంటే ఈ వారోత్సవాల్లో ఏ డే ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు మేడం? మేము ఈసారి ఒక వినూత్న కార్యక్రమం ఎన్నుకున్నాం మేడం. ఏది డ్యాన్స్ కాంపిటీషను, చిరంజీవి గారి పాటల కాంపిటీషన్ అని. ఎందుకంటే చాలామంది సింగర్లు ఉన్నారు, చాలామంది డ్యాన్సర్లు ఉన్నారు, లైమ్ లైట్కి రాకుండా ఉండేవాళ్ళు ఉన్నారు మేడం. ముఖ్యంగా మన తెలంగాణ చేస్తే ఫోక్ సాంగ్స్ అటువంటి చేసి మెల్లమెల్లగా యూట్యూబ్ ద్వారా ఇప్పుడు మీ ద్వారా వచ్చేటోళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని వెలికి తీయాలనే ఉద్దేశంలో ఈ బర్త్డేకు మేము వినూత్నంగా పాటల పోటీల కార్యక్రమం పెట్టుకున్నాం మేడం. ఓ రోజు పాటల పోటీలు పెట్టుకున్నాం, ఓ రోజు డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టుకున్నాం. ఈ రక్తదానం నేత్రదానం అనేది రెగ్యులర్ నడుస్తూనే ఉంటుంది మేడం. మొక్కల కార్యక్రమం కంపల్సరీ ఉంటుంది మేడం. ప్రతి అభిమాని మొక్కలు కంపల్సరీ నాటాలి. ఎన్ని లక్షల మంది అభిమానులు అన్ని మొక్కలు నాటాలి మనం. అది పెద్ద కార్యక్రమం మేడం. అది నడుస్తూనే ఉంటుంది. ఇదైతే మేము అనుకున్నాం ఎవరైతే ఇప్పుడు విన్ అయ్యారో జిల్లా కేంద్రాలలో విన్ అయిన 1, 2, 3 మెంబర్స్ను హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ సుధా కాంపిటీషన్ అది చేసి పెద్ద స్టేజ్ మీద వాళ్ళను సన్మానించే ఏర్పాటు చేస్తున్నాం మేడం. సూపర్ కదా, చిరంజీవి గారి పేరు మీద నేచర్ని కాపాడుతూ ఉన్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలకి చిరంజీవి గారు వస్తారా? ఏది మేడం? ఇప్పుడు ఇవి మేము చేసుకుంటాం మేడం. ఏదైతే హైదరాబాద్లో జరిగేది ఉంటుంది కదా, దానికి చిరంజీవి గారు వచ్చే ఏర్పాటే ఉంటుంది. చిరంజీవి గారు ఎవరైతే విన్నున్నారో వాళ్ళు కలిసే ఏర్పాటు మా స్వామినాయుడు గారు చేస్తారు. ఆ ఏర్పాటు ఉంటుంది మేడం. ఓకే, ఇప్పుడు సింగింగ్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే ఎంతో మంది ఆర్టిస్టులు వాళ్ళకి అంటే ఇట్లాంటిది ఒకటి జరుగుతోంది అని తెలియాలంటే ఎట్లా? ఆల్రెడీ సోషల్ మీడియాలో చేసాం మేడం. లింక్ ఆల్రెడీ సెండ్ చేసాం, అది వైరల్ అవుతుంది ఆల్రెడీ. లింక్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా
బేసిక్గా నేము, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి, మీరు ఏ డిస్టిక్ అంటే తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర ఉంటుంది మేడం. మిగతా కర్ణాటక కానీ తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ అది ఓపెన్ అయితే దాన్ని బట్టి మన జిల్లా కేంద్రం చేసుకుంటే ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తాయి మేడం. ఎవరెవరు ఏది చేసిరో ఆ లిస్టు జిల్లా వైజ్గా మాకు వచ్చేస్తాయి. వాళ్ళందరినీ ఫోన్ ద్వారా ఇన్వైట్ చేస్తాం. మన ఒక హాల్ చెప్తాం మేడం, దాన్ని బట్టి వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు మేడం. ఒకవైపు బిజినెస్, ఒకవైపు ఈ చారిటీ కార్యక్రమాలు ఎట్లా హ్యాండిల్ చేస్తారు మేడం? ఇక అది అలవాటైంది మేడం. అది చిరంజీవి గారు అనేది నరనరాలకు అదే బతుకు తెరువు కోసం బిజినెస్ కంపల్సరీ చేయాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే కూడా చిరంజీవి గారే పూడినట్టు అట్లా మాట్లాడుతున్నా మేడం. చిరంజీవి గారు ఆయన గురించి మాట్లాడుతుంటేనే అంత సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అవును మేడం, చిరంజీవి గారు అది ఇక భగవంతుని నేర్చే మేడం. అది ఓకే. ఆయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఏం చేస్తూ ఉంటారు మేడం? ఈ ఫ్లెక్సీలు, ఈ పేపర్లు అనేది కామన్ మేడం. ఖచ్చితంగా ఆ రోజు ఏదైనా ఒకటి సోషల్ యాక్టివిటీస్ పెట్టుకుంటాం మేడం. ఇప్పుడు థియేటర్లో మేము ఈ కార్యక్రమాలు అంటే చేసుకుంటూ కూడా మనం వృద్ధాశ్రమంలో ఏదైనా అన్నదానం పెట్టుడా ఆ రోజు, లేకుంటే ఇంకో కార్యక్రమం చేస్తాం. ఇది సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాం మేడం. అంతకుముందు ఏంటంటే ఈలలు అవి అది అడావుడి ఉంటుండే, ఆ అడావుడి కామన్ అది ఉంటుంది. ఇప్పుడు మేడం ఇప్పుడు ఇంకో కొత్తది ఏంటంటే మీలక యూత్ మేడం, అమ్మాయిలు కూడా చిరంజీవి గారిని ఎట్లా అంటే వాళ్ళు డ్యాన్స్ చేసుడు. చిరంజీవి గారి పాట వచ్చినా, మా పవన్ కళ్యాణ్ వచ్చినా, మా రామ్ చరణ్ వచ్చినా అమ్మాయిలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం. మేము థియేటర్లో చూస్తుంటాం. ఆయనకి ఇప్పుడు అంటే ఒక కొన్ని డికేట్స్ బ్యాక్ చూసుకుంటే ఓన్లీ తెలుగు రాష్ట్రాల ప్రజలు వరకు చిరంజీవి గారు తెలుసు. ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తెలుసు. అంటే ప్రపంచ దేశాలు కూడా చిరంజీవి గారిని పిలిచి అవార్డులు, రివార్డులు ఇస్తున్నారు కదా. ఎట్లా అనిపిస్తుంది మీకు? మేడం చాలా సంతోషం మేడం. ఇప్పుడు ఎవరికి దక్కని గౌరవం మా చిరంజీవి గారికి దక్కుతుంది. అది ఒక అభిమానిగా దాన్ని వ్యక్తం చేయడం అది ఎంత ఏం చేసినా తక్కువ అవుతుంది. ఏ స్టేట్లో ఏ కంట్రీకి వెళ్ళినా సుధా చిరంజీవి గారిని తీసుకొస్తే తను బయట దేశంలో ఉన్నాడా లేక హైదరాబాద్లో ఉన్నాడా, జిల్లా కేంద్రంలో అంత పబ్లిక్ మేడం. చిరంజీవి గారిని చూస్తేందుకు వచ్చుకుంటా, చిరంజీవి గారితో ఫోటోలు దిగేందుకు లేడీస్ కానీ పెద్ద మనుషులు 60 వాళ్ళ అమ్మలు కూడా పెద్ద మనుషులు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. టీనేజ్ నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ చిరంజీవి అభిమానులే. ఎన్ని సంవత్సరాలైనా కానీ చిరంజీవి గారిని అభిమానిస్తూనే ఉంటారు. నా పాప 8 years ఉంటుంది మేడం, సమన్విత. నాన్న చిరంజీవి పెద్ద అత్తుండు, చిరంజీవి పెద్దనాన్న వస్తుండు, నాన్న టీవీలో చిరంజీవి పెద్దనాన్న వస్తుండు. ఆ యూట్యూబ్ పెట్టుకొని చూసేటప్పుడు ఎప్పుడన్నా పాట వస్తే అది అమ్మడు కుమ్ముడు అనే డాన్స్ ఇప్పటికి కూడా చేస్తారు. నా పాప, 2 పాపలు మేడం చేస్తారు. మరి అంత అభిమానిస్తారుగా పిల్లలతో సహా ఎప్పుడైనా కలిసా మేడం, కలిసా. ఇంత అభిమానించే ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎంతో కోట్ల మందిని అభిమానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తిని మీరు ఎన్నోసార్లు కలిశారు అండ్ ఆయన మీతో మాట్లాడడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది మీకు ఆ ఫీల్ అనేది? మేడం హ్యాపీ మేడం. ఇప్పుడు ఎట్లా అంటే చిరంజీవి పేరు వస్తేనే ఇట్లా వీళ్ళ బుగ్గలు అదో రకంగా అవుతుంది. చిరంజీవి గారిని కలిసినప్పుడు అది ఎదురుగా చూసినప్పుడు ఒక భగవంతుడు దర్శనం అయినట్టే మేడం నాకైతే. ఓకే. అంటే ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మేడం? ఒకటి మనం మాట్లాడేది ఏంటంటే చిరంజీవి గారు కరోనా టైంలో ఆక్సిజన్ ఇవ్వడం అనేది ఇది బెస్ట్ మేడం. మేము చేసిన సేవా కార్యక్రమాలల్లో బెస్ట్ సేవా కార్యక్రమం. ఎందుకంటే ఆ టైంలో ఆక్సిజన్ దొరకక చనిపోయిన వాళ్ళు అది కోకోలాల్ మేడం, మీకు తెలుసు అది. అటువంటి టైంలో ఆక్సిజన్ సిలిండర్ అది చేసి ఇప్పుడు నా కరీంనగర్లో నేను ఇంచుమించు ఒక 680 మంది ప్రాణాలు కాపాడినా మేడం. అది ఆక్సిజన్ నేను ఇవ్వచ్చు, కానీ దాని కర్త కర్మ బాస్ చిరంజీవి గారు. చిరంజీవి గారు వాళ్ళు ఆక్సిజన్ పంపిస్తే నేను సేవ చేశాను మేడం. అది ఎన్ని సేవలు చేసినా ఆక్సిజన్ ఇచ్చినప్పుడు వచ్చిన తృప్తి, మనస్తృప్తి మేడం నాకు ఎప్పుడు కలవలేదు మేడం, ఎప్పుడు కలవలేదు. వాళ్ళు ఆక్సిజన్ తీసుకుపోయేటప్పుడు ఆపదల కావాలి అంటే వాళ్ళకి అరేంజ్ చేసి వాళ్ళు మనిషి బతికి వచ్చినాక మన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ రిటర్న్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇట్లా మొక్కుతారు మేడం. అది చెప్పరాదు మేడం, అది 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 వేరే రకం. అది చాలా మనస్తృప్తి ఇచ్చింది మేడం, నాకు ఆత్మ సంతృప్తి ఇచ్చింది మేడం. అది మీరు చెప్తుంటే అర్థమైపోతుంది, ఆ ఫీల్ తెలుస్తుంది నాకు. ఓకే, మీరు కూడా అది ఇప్పుడు 95లో బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారు కదా, 98లో మేడం, 98లో. సో అప్పటి నుంచి మీరు కూడా
మేడం donate ముందే చేస్తుంటారు? బ్లడ్ డొనేషన్ చేసిన మేడం 98 ఎప్పుడైతే అక్టోబర్ 2 మనకు పంజగుట్లో స్టార్ట్ అయిందో నేను డిసెంబర్లో బ్లడ్ బ్యాంక్లో స్టార్ట్ చేశాను మేడం. డిసెంబర్లో అప్పటి నుంచి నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది అది బ్లడ్ క్యాంప్. ఓకే, ఇప్పుడు అంటే బ్లడ్ డొనేట్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆక్సిజన్ కరోనా టైంలో ఆక్సిజన్ కూడా కళ్ళ జతలు కూడా అందించడం జరిగింది. కలెక్ట్ చేసి ఇస్తాం మేడం ఐ బ్యాంకుకు. ఎవరైతే చనిపోయారో స్వచ్ఛందంగా ఇచ్చే డొనేషన్ వాళ్ళకు ఎల్వి ప్రసాద్ వాళ్ళు సరోజిని కంటి వాళ్ళ ద్వారా చాలా జతలు కళ్ళు ఇచ్చాం మేడం మేము కూడా. ఓకే, ఇంకా ఇంకా ఏం కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? మేడం అది ఒకటి ఒకటి పెరుగుతూనే ఉంటుంది, అది తగ్గది. కార్యక్రమాలు అనేది మన సేవా కార్యక్రమాలు ఆ సందర్భాలు బట్టి ఏం అవసరం అనేది ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది మేడం అది. ఓకే ఓకే, ఒక చిరంజీవి వీరాభిమానిగా ఏం చెప్పదలుచుకున్నారు సుమన్ టీవీ ద్వారా? మేడం సుమన్ టీవీ అంటే ముఖ్యంగా ఫస్ట్ సుమన్ టీవీ ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వ్యక్తిగతంగా సుమన్ గారు మా చిరంజీవి గారికి వీరాభిమాని, అంటే అభిమానించుట్లా సుమన్ గారిని కూడా మేము ప్రత్యేకంగా అభిమానిస్తాం. సుమన్ టీవీ చూసే ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ చిరంజీవి గారి అడుగుజాడల్లో ఆయన చూపెట్టిన ఏదైతే క్రమశిక్షణ మార్గంలో ఉన్నదో చాలామంది చిరంజీవి గారి ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బ్లడ్ డొనేషన్ పరంగా కానీ ఐ డొనేషన్ పరంగా కానీ ఆక్సిజన్ పరంగా కానీ ఎవరైనా చనిపోయిన వారికి సహాయ కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వారే ఉంటారు, అభిమానించేవారు ఉంటారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా మా తెలంగాణ చిరంజీవిత పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వెంకటేష్ గారు, చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా అభిమానిస్తూ ఉంటారు. మరి వాళ్ళ ఫ్యామిలీలో ఎంతోమంది స్టార్స్ ఉన్నారు. రామ్ చరణ్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా జనసేన పార్టీ పెట్టి ఆయన డిప్యూటీ సీఎంగా చేస్తూ ఉన్నారు ఏపీకి. సో వీళ్ళందరితో కూడా మీకు అనుబంధం ఉందా? మేడం పవన్ కళ్యాణ్ గారితో నేను 96లో మొదటిసారి కలిశాను పవన్ కళ్యాణ్ గారిని. గోకులంలో చూత అప్పుడు మన ఆఫీస్ పక్కకే ఉంటుంది ఇల్లు, కొద్దిగా పాతిల్లు. అక్కడ నేను ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కలిశాను నేను. అంటే ఇలా ఉంటూ అప్పుడు ఉంటూ పవన్ కళ్యాణ్ గారిని అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు ఇంచుమించు ఒక 28-30 టైమ్స్ కలిసా పవన్ కళ్యాణ్ గారిని. ఆ గుర్తింపు అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటుంది. ఎందుకంటే సేవ చేసుట్లా చిరంజీవి గారు అన్న అయితే ఈయన తమ్ముడు, అంటే సేవ చేసేట్లు సుతా గుప్తదానాలు చేసేట్లో ఇంకా గ్రేట్ పర్సన్. ఎందుకంటే తన దగ్గర ఉన్నది మొత్తం 3 సిచ్చేదానికి సుతా రెడీ ఉంటారు పవన్ కళ్యాణ్. ఈ కాలంలో అటువంటి ఉండడం గ్రేట్ మేడం. మళ్ళా ఇంకోటి మొత్తం కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయాలలో నిజాయితీ గల రాజకీయ నాయకుడు అంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు. ప్రజలను కానీ అంటే లోక్యం తెలిసిన ఎవరైనా చదువు విద్య ఎవరు నేర్చిన చిన్న ముసలమే అరే పవన్ కళ్యాణ్ లీడర్ రా, అరే గ్రేట్ రా, మంచి అవుతాడు అంటే ఏది ఉన్నా సుత ఓపెన్గా నిజాయితీగా ఎటువంటి డబ్బు ఆశించకుండా తన దగ్గర ఉన్న డబ్బు పెట్టుకుంటా వచ్చిన కమిషన్లు తీసుకునే రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ ఈ కాలంలో రాజకీయ నాయకులు ఏదున్నా కమిషన్ కానీ ఏది కానీ ఆ పని ఈ పని అన్న అటువంటిది దగ్గరికి దరిదాపులో రాకుండా తన పక్కకున్న మనుషులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎటువంటిది అంటకుండా నిజాయితీగా రాజకీయాలు చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మేడం. ఆయన అన్నిసార్లు కలిశారు, ఎట్లా ఉందా ఫీల్? బాగుంటుంది మేడం. ఆయన ఇంకా అంటే చిరంజీవి గారు లెక్క ఎక్కువ అంటే మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ఆ 2 మాటలు అయినా చూస్తే హ్యాపీ ఉంటాయి మేడం. మీతో ఏం మాట్లాడారు? ఏరా వెంకటేష్ బాగున్నావా అంటే ఆ నేమ్ వరకు మేడం అది గుర్తుంటుంది, ఆ పేరు గుర్తుంటే చాలు మేడం. మీరు జనసేన పార్టీలో చేరారు కదా, ఎప్పుడు చేరారు మేడం? ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీ అనేది ఆంధ్రాలో ఏదైతే చేశారో తెలంగాణ అంటే మేమైతే చిరంజీవి గారితో ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ రంగం చేసి చిరంజీవి గారితోటే తెలంగాణ పీరియడ్లో ఉన్న సుత అప్పుడు ఇబ్బంది అయిన సుత పిఆర్పీ తోటే మేము కంటిన్యూ అయ్యాం. చిరంజీవి గారు ఎప్పుడైతే కాంగ్రెస్లో మెర్జ్ చేశారో మేము కూడా కాంగ్రెస్ కండువనే కప్పుకున్నాం, కాంగ్రెస్లోనే మెర్జ్ అయి నడుస్తున్నాం మేడం. వ్యక్తిగతంగా ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. నేను ఒక 15 days స్వామినాయుడు గారు ఏదైతే ఊర్లు మనకు అప్పచెప్పారో 15 days జనసేన కోసం ప్రచారం చేసిన మేడం. అక్కడ మేము ప్రచారం చేస్తుంటే జనసేన ఏదైతే పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు ఆ బెల్ట్ ఉంది మేడం, మేము ఆ ఏరియా వెళ్తే వాళ్ళు డైరెక్ట్ అంటారు పవన్ కళ్యాణ్ గారికే ఓటు మాది. ఇప్పుడు నేను వచ్చి మీకు మేడం పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే మేము వేస్తాం, వాళ్ళ భాష ఉంటుంది వేయరమాట. మీరు ఇక్కడ వాళ్ళు కాదు కదా మీరు తెలంగాణ. అవును మేడం అంటే మేడం వేయారు, మేము తెలంగాణ నుంచి వచ్చినాం, మీరు ఏమంటే పవన్ కళ్యాణ్ గారికే మా ఓటు, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలు ముసలోళ్ళు కానీ యూత్ కానీ గ్రేట్ మేడం. ఎందుకంటే వాళ్ళు మేము ప్రచారం పోకముందు వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి మా ఓటు అనేది ఫిక్స్ అయి ఉన్నారు, డిసైడ్ అయిపోయి
అది అవుట్ రైట్ అది చేసి మాకు మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం కూడా మేడం, అంటే ఆంధ్ర వాళ్ళు ఆతిథ్యానికి పెట్టింది పేరు. అవును, వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం, వాళ్ళ ఇంట్లో తిన్నది కానీ వాళ్ళ మర్యాద కానీ గ్రేట్ మేడం. పిఠాపురం వాసులు నిజంగా అదృష్టవంతులు. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఎమ్మెల్యేని గెలుచుకొని ఈరోజు అభివృద్ధి చేసుకుంటున్న పిఠాపురం వాళ్ళు కానీ, ఆంధ్ర ప్రజలు కానీ, ఇలా డిప్యూటీ సీఎం ఉండి ప్రతి దాంట్లో తన మార్కు ప్రజాపాలన చూస్తున్న పవన్ కళ్యాణ్ గారు, అది గ్రేట్ అండి. అది పార్టీ గెలిచినాక అక్కడికి వెళ్ళిరా మీరు? కలిసిన మేడం, వెళ్ళాను. ప్రమాణ స్వీకారానికి వెళ్ళాం మేము. తర్వాత మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలిసాం. ఒక 2-3 టైమ్స్ కలిసామండి. పార్టీ నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? ఎక్కడ జనసేన పార్టీ నుంచి ఇక్కడ మేడం తెలంగాణలో ఒకటి మైనస్ ఏంటంటే మేడం, వ్యక్తిగతంగా తెలంగాణలో కొద్దిగా స్లో ఉన్నది. ఏదైతే సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలో జనసేన బాధ్యతలు అప్పచెప్తే చిరంజీవి గారి ద్వారా, ఇప్పుడు మేము ఏదైతే చిరంజీవి గారి మాటకు మేము కట్టుబడి ఉంటాం మేడం. చిరంజీవి గారు ఏ నిర్ణయం తీసుకొని అజ్జే అంటే ఇప్పటికీ జనసేన పగ్గాలు అప్పగిస్తే తెలంగాణలో కూడా రానున్న కాలంలో ఏదైతే కూటమి ఉందో 100% ఫామ్ అవుతుంది మేడం. చిరంజీవి గారి ఆదేశం కోసం వెయిట్ చేస్తున్నారు. 100% మేడం. అంటే ఇంకా తెలంగాణలో ఇంకా తను దృష్టి పెట్టలే పవన్ కళ్యాణ్ గారు. అంటే తెలంగాణలో రెడీగా ఉన్నారు మీరైతే? రెడీగా ఉన్నాం, తన పిలుపుకు రెడీ ఉన్నాం మేడం. ఓకే. ఇక రామ్ చరణ్ గారు ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. సో ఆయనతో ఎప్పుడైనా కలిసారా మేడం? ఆయనకు సుత 20-25 టైమ్స్ కలవచ్చు మేము రామ్ చరణ్కు. రామ్ చరణ్ గారు బై బర్త్ గోల్డెన్ స్పూన్లో పుట్టినా కూడా తను ఎట్లా అంటే మామూలు సాధారణ వ్యక్తి లెక్క. అంటే నేను అయ్యారు అనే ఆయనకు ఇగో అది ఉండదు, ఏది ఉండదు. నేను చిరంజీవి గారు అబ్బాయి అనేది డౌన్ టు ఎర్త్ మేడం. సింపుల్ ఉంటాడు, సింపుల్ ఉంటారు, చాలా మంచిగా మాట్లాడతారు. ఈ మా తెలంగాణ కోడలు ఉన్నది, మా బిడ్డ, మా తెలంగాణ బిడ్డ ఉపాసన మేడం. ఉపాసన మేడం వచ్చినాక ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అయ్యారు మేడం. నేను పెళ్ళికి వెళ్ళాను, ఫామ్ హౌస్ నోవోటెల్లో రిసెప్షన్ అయినప్పుడు కూడా వెళ్ళాను మేడం. చాలా మంచి రిసీవ్ చేసుకుంటాడు మేడం, మర్యాదల సూపర్. అందరినీ ఆల్మోస్ట్ కలిసేసారు. నాగబాబు గారిని కూడా కలిసారా? నాగబాబు గారు మాకు గౌరవాధ్యక్షుడు, మాకు మార్గదర్శకుడు మాకు నాగబాబు గారు. నాగబాబు గారు ఏరా అనే అంత చనువు, నాను ఏరా వెంకటేష్ అని అంత చనువు నాగబాబు గారు. 95-96 కావచ్చు నాగబాబు గారితో కూర్చుని లంచ్ చేసింది. అప్పటికి ఇప్పటికి కూడా అది చేస్తా అంటే రారా అనే అంత చనువు నాగబాబు గారితో ఉంటుంది. ఏరా వెంకటేష్ అని అంతా నాగబాబు గారు ఏదున్న సుత మొత్తం మెగా ఫ్యామిలీకి, మెగా మేము కుటుంబ సభ్యులం, మేము కూడా మెగా కుటుంబ సభ్యులకు మాకు మార్గదర్శకుడు నాగబాబు గారు. నిజంగానే మెగా చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళంతా కూడా మెగా ఫ్యామిలీ. అవును మేడం. వెంకటేష్ గారు, హీరోలని జనరల్గా అభిమానించే వాళ్ళు వేరే వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు క్రిటిసైజ్ కూడా చేస్తూ ఉంటారు. కానీ అట్లా కాకుండా మీరు ఆయన బర్త్డేస్కి కానీ అంటే 365 days కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఆయన అభిమానులు ఉన్నారు, అంటే రకరకాల అభిమానులు ఉన్నారు. అభిమానంతో పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్తుంది కొంతమందికి, అంటే ఎక్కువ హడావిడి చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో సేవా కార్యక్రమాలు, చారిటీ కార్యక్రమాలు మీలా చేస్తూ ఉంటారు. మరి అలాంటి ఫ్యాన్స్కి మీరు ఏం చెప్తారు మేడం? అంటే వచ్చే మా టోటల్ అభిమాన సంఘాలు ఏదైతే ఉన్నాయో, మిగతా హీరోలు కానీ, బాలకృష్ణ కానీ, చిరంజీవి కానీ, వెంకటేష్ కానీ, ప్రభాస్ కానీ, మహేష్ బాబు గారిని, ఎవరి అభిమానులైనా సుత మా ఏరియా వరకు మేము చూసుకుంటే మేము ఎవరికి కష్టం వచ్చినా మెగా కుటుంబం అనేది ముందుంటుంది. ఇప్పుడు వేరే అభిమానికి, ఇప్పుడు మహేష్ బాబు అభిమానికి సుత ఏదన్నా కావాలంటే మేము ముందుంటాం. మమ్మల్ని ఒక పెద్దన్న లెక్క వాళ్ళు ట్రీట్ చేస్తారు. ఏదైతే ఇండస్ట్రీలో చిరంజీవి అని పెద్దన్న లెక్క ట్రీట్ చేస్తారో కానీ అది ఒకప్పుడు ఏదో ఉండొచ్చు, కానీ ఈ కాలంలో యూనిటీగా ఉన్నాం. మిగతా అభిమానుల సినిమాను కూడా స్పోర్టివ్గా తీసుకుంటూ మంచి సినిమా మంచిగా ఉంది అలాని ఎంకరేజ్ చేసుకుంటూ చాలా కలిసిమెలిసి ఉంటాం. ఇట్లాంటి గొడవలకు పోకుండా, ఎటువంటి గొడవలకు తావేయకుండా యునానిమస్గా, అంటే అందరం యునైటెడ్గా కలిసి ఎవరికి ఆపద వచ్చినా, ఎవరి సినిమా నడిచినా, ఏదైనా మన సినిమా వస్తే వాళ్ళకి టికెట్లు ఇస్తాం, వచ్చి చూస్తారు. వాళ్ళ సినిమా అయితే మనకు టికెట్లు ఇస్తారు, ఫ్రీ ఇస్తామండి టికెట్లు. ఇప్పుడు కొందరు ఉన్నారు, ఒక 10-20 మంది 30 మంది ఉంటారు అభిమానులు. మాకు కంపల్సరీ సినిమా పడ్డప్పుడు ఒక 30 tickets ఫ్రీ వెళ్ళిపోతాయి. వాళ్ళు వచ్చి చూపెడతాం, వాళ్ళ సినిమాను మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. అట్లా మంచి కలుపుకోలుకుంటాం మేడం. చాలా చేంజ్ వచ్చింది అన్నమాట, యూనిటీ వచ్చింది అందరి ఫ్యాన్స్ మధ్య. మేడం ఎవ్రీథింగ్, అంటే ప్రతి అభిమాని కూడా మైండ్ సెట్ పరంగా కానీ ఏదైనా, మనం ఒక కుటుంబం, సినీ కుటుంబం. హీరోలు అందరూ వాళ్ళు మంచిగా కలిసి ఉంటారు, మనం కూడా మంచిగా కలిసి ఉండాలి అనేది ఉన్నది మేడం. అందరం యూనిటీ కలిసి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని ఎన్నో చారిటీ కార్యక్రమాలు చేస్తున్నారు. మీ చారిటీ కార్యక్రమాలు ఇలాగే ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.